ఈరోజు వచ్చి మన ప్రోగ్రామ్ వచ్చి కొల్లేరు పెద్దంట్లమ్మ గుడికి మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. సో మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏపీలో వచ్చినప్పటికి అందరికీ ఈ గుడి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అండ్ కొల్లేరు గురించి వచ్చినప్పటికీ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పి మన సోషల్ స్టడీస్ లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి మాక్సిమం అందరికీ కొల్లేరు అన్న పేరుని ఎప్పటికప్పుడు మనం వినే ఉంటాం. సో ఇక్కడున్న ఈ తల్లి అయితే మనకి బాగా ఫేమస్ కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి. సో అక్కడికి వెళ్ళడానికి అక్కడ ఏంటంటే యూజువల్గా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కోళ్ళు మేకలు మొక్కుకుంటారు. అక్కడికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీరుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మా ఫ్యామిలీ అందరం కూడా అలా వెళ్ళాం. సో ఈడు మా చిన్నోడు అండి, చూసారు కూడా ఆడు ఫోన్ చూసి కూడా అంత ఎగ్జైట్ అవుతున్నాడు. కానీ ఏదైనా కూడా ఆ ఏజ్ లో ఉన్న ఇప్పుడు మనకి ఎలాంటి టెన్షన్స్ కానీ ఏమి ఉండవు, చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఉండాలంటే మనం అలా ఉండలేం. ఈ అమ్మాయి వచ్చినప్పటికీ నా వైఫ్, తన పేరు వచ్చిన దివ్య, మా మదరు, అలాగే మా ఫాదరు, నాకు ఇద్దరు పిల్లలు, మేము అందరం కలిసి గుడికి వెళ్ళడం జరిగింది. సో ఫైనల్లీ మేము కొల్లేరు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మా ఊరు కూడా ఒక పల్లెటూరు అండి, మీకు మీరు వీడియోలో కనిపిస్తుంది కదా, అక్కడ చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది. భీమవరానికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది. వీడు మా చిన్నోడు, వీడి పేరు వచ్చి జస్విక్. సో యూజువల్గా మన ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా జర్నీ స్టార్ట్ అవుతుంది, కనబడిన దేవుళ్ళందరినీ మొక్కుతాం కదా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని. సో ఆ విధంగా సో ఏంటంటే భీమవరంకి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ భీమవరం, ఎందుకంటే భీమవరం క్రాస్ చేసి మనం కొల్లేరు వెళ్ళడం జరుగుతుందండి. సో ఏంటంటే కొన్ని మన కూరగాయలకు సంబంధించినవి మర్చిపోయని చెప్పి ఇది భీమవరం మార్కెట్. సో ఇక్కడ ఆగడం జరిగింది. సో మా మదర్ వెళ్ళి ఇక్కడ తీసుకున్నారు. ఏదైనా కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చినప్పుడు అన్ని అడ్జస్ట్మెంటే కదా. భీమవరం మావలం కూడా అండి. సో భీమవరం సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ పని స్టార్ట్ చేసినా ఈ గుడికి వచ్చి ఇక్కడ ఈ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత పనిని స్టార్ట్ చేస్తాం మా వైపు అయితే. సో అలా గుడికి వచ్చాం నీట్గా. ఈరోజు అంతా సక్సెస్ఫుల్గా జరగాలని జాగ్రత్తగా అమ్మని దర్శించుకొని బాగా మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో ఎనీవే మనం రెగ్యులర్గా వచ్చినప్పటికీ అన్ని అడ్జస్ట్మెంటే కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది రాకూడదని కోరుకున్నాం. ఇదే మా భీమవరం మల్టీప్లెక్స్ అండి. ఎప్పుడైనా వస్తే బాగుంటుంది పిల్లలతో కూడా, ఎందుకంటే లోపల కిడ్ జోన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. బ్యాచులర్గా ఉన్నప్పుడు అయితే తెలీదు మన పేరెంట్స్ మన మన విషయాలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు అన్నది మనం పేరెంట్ అయ్యాక తెలుస్తుంది అంటారు కదా, అది నిజమే. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఈ మొక్కు అనేది మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేనప్పుడు నేను మొక్కుకున్నా. ఆడికి జస్ట్ ఫీవర్ వచ్చింది, బట్ ఆ ఫీవర్కి నాకు చాలా భయం వేసింది. సో యూజువల్గా మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎక్కడికైనా వెళ్ళొద్దు అంటే మనం తెగ తిట్టుకునేవాళ్ళు. కానీ రీజన్ ఏంటంటే మన మీద ఓవర్ లవ్ ఎక్కువ అయ్యి వద్దంటూ ఉంటారు. సో ఇది కనిపిస్తుంది కదండి మనకు కొల్లేరు లేక్. ఇది కొల్లేరు లేక్లు ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ ఒక టైంలో ఆక్రమించిన చెరువులు. ఇప్పుడు తర్వాత ఏంటంటే 2006లో అది కేసు అవ్వాక మొత్తం ఆ చెరువులు దాదాపు ఒక 46,000 ఎకరాలని దాన్ని డిమాలిష్ చేసి మళ్ళీ ఆ లేక్లో కలపడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఏం చేశారంటే ఆ లేక్లో ఏదైతే కొంచెం వాటర్ బాడీ ఎక్కడైతే తక్కువ ఉందో అవన్నీ కూడా చెరువు కింద కన్వర్ట్ చేసేసుకొని ఆ లేక్ని చాలా వరకు ఆక్రమించేశారు. అది ఆక్రమించడమే కాకుండా ఈ చెరువు సంబంధించిన వేస్టేజ్ ఇవన్నీ కూడా ఈ లేక్లో వదలడం వల్ల ఈ కొల్లేరు లేక్లో ఆ ఏరియా అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫిషింగ్ కల్చర్ ఏదైతే ఉందో చాలా పాడైపోయింది. చాలా వరకు ఈ చెరువులు ఆక్రమించేప్పట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఒక టైంలో ఇక్కడ లాంచీలు ఉండి మనకి కొల్లేరు వెళ్ళడానికి ఏంటంటే ఇప్పుడంటే మనకి వంతెన కట్టేశారు. ఇది కట్టకముందు ఏంటంటే ఒక చెక్కల వంతెన ఉండేది ఇక్కడ. ఆ చెక్కల వంతెన మీద ఏంటంటే నడిచి వెళ్ళడానికి ఉండేది. బైక్స్ ఒకటి అలౌ చేసేవారు, దానికి కూడా టికెట్ ఉండేది. కానీ ఏంటంటే లాంచీ జర్నీ మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే అరౌండ్ ఒక 1.5 hour ఉండేది అన్నమాట జర్నీ. సో దానికి కూడా ఏంటంటే ఎక్కువ ఉండేది కాదు, ఒక 10-15 లాంచ్. అది పాట అనుకుంటా, పాట పాడుకుని వాళ్ళు మాత్రమే ఈ బోట్స్ తిప్పేవారు. సో దాంట్లో కూడా మంచి డిమాండ్ ఉండేది. కానీ ఆ జర్నీ మాత్రం చాలా బాగుండేది. కానీ నాకైతే ఆ జర్నీలో బోట్ ఎక్కినంచి అది ఎక్కడ మునిగిపోద్దన్న భయంతోనే సగం గుండెలో రైలు పడి పెట్టేసేది. ఎందుకంటే మనకు బేసిక్గా ఈత రాదు. ఈత వచ్చినా కూడా మనం ఏం చేయలేము అనుకో. బట్ ఏంటంటే ఆ జర్నీ అయితే చాలా బాగుండేదండి. బట్ ఇప్పుడు ఇది కట్టేశారు, ఒక విధంగా మంచిదే. బట్ వాళ్ళకి జీవనోపాధి పోయింది. వాళ్ళు నెక్స్ట్ వేరే ఇంకా ఏమైనా ఫిషింగ్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదండి. సో ఇది ఉన్నప్పుడు అయితే ఓన్లీ ఈ బోటింగ్ వ్యవస్థ మీదే చాలామంది బ్రతికేవాళ్ళు. బట్ లేటర్ అది తగ్గిపోయింది. సో ఈ టెంపుల్ కూడా చాలా డెవలప్ అయింది. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, ఒక చిన్న టెంపుల్ కింద ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి మనకి చిన్న తిరుపతిలో ఎలా అయితే మనకి ఎదర ఆర్చ్ ఉంటుందో ఆ రకంగా మొత్తం అంతా మెయింటైన్ చేశారు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి రూమ్స్ దొరకడం మెయిన్ కష్టం.
సో ఏంటంటే రూమ్స్ అంటే మనకి పెద్ద ఇది వెల్ డెవలప్డ్ ఏరియా అయితే కాదు. ఇలాగే రేక్ షెడ్లు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న బిల్డింగ్స్ కూడా ఉంటాయి. అదేంటంటే రెంట్ బట్టి అవి అయితే ఒక 1500 అలా ఉంటాయి. ఇదైతే ఒక 300 400లో వచ్చేస్తుంది. మనం ఏంటంటే బేసిక్గా వంట చేసుకోవడానికి కాబట్టి వంట చేసుకోవడం కూడా సరిపోద్ది కాబట్టి మన బడ్జెట్లో చిన్నది ఒకటి వెతుక్కున్నా దొరికింది. ఇదిగో మా బుడ్డగాళ్ళు చూస్తున్నారు కదా ఇలా గడ్డలతో కొట్టుకొని ఏం చేస్తున్నారు. సో దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. 2 నాటుకోళ్ళు అయితే పట్టుకెళ్ళాం. ఇదిగో మా బుడ్డగాడు మా పెద్దోడు అటు ఇటు పరిగెడుతున్నాడు. మా అమ్మ మా నాన్న పిల్లలు నా వైఫ్ అండి. సో చిన్న తిరుపతిలో ఎలా అయితే ఉందో సేమ్ మ్యాక్సిమం ఆ టైప్లో గుడి ముందర కట్టడం జరిగింది. ఇదేనండి గుడి. యాక్చువల్లీ ఒక గుడే ఉండేది. ఇప్పుడు దాని ముందు ఇదంతా బిల్డ్ చేసి ఇలా చేశారు. సో లోపల గుడి లోపల అండి గజస్తంభం. సో ఏంటంటే దర్శనానికి వచ్చాం. సో ఏంటంటే ఇంకా త్వరగా అవ్వకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చాం కదా. ఈ ఎండలు ఒకటి బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మా చిన్నోడు అసలు ఉండట్లే. బట్ ఎలాగైనా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి దర్శనం చేసుకుని త్వరగా అవగొట్టుకుందాం అనే ఉద్దేశంతో చేసుకున్నాం. దర్శనం అయ్యింది. అయ్యాక తెచ్చిన కోళ్ళు ఉంటాయి కదండి. ఆ కోళ్ళు కోయడానికి కూడా ఇక్కడ లైన్ ఉంది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ కోళ్ళు కూడా పాట అంట. అంటే ఇంతకు ముందు అంటే ఒక టైంలో అందరూ కోసేవారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇది కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పాట కింద పాడుకొని వాళ్ళు మాత్రం కోళ్ళు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో దీనికి కూడా పెద్ద లైన్ చూశారు కదా. మా ఫాదర్ వెనకాల దగ్గర ఒక 20 మంది 30 మంది ఉన్నారు. సో ఒక ఆర్గనైజ్డ్గా పెట్టారు ఇక్కడ. కోళ్ళు తల్ల కట్ చేయడం ఒక చోటన, నెక్స్ట్ ఏమో బొచ్చు తీయడం ఇంకో చోటన, కాల్చడం ఇంకో చోటన. ఈ విధంగా మొత్తం కూడా కోళ్ళు కూడా సపరేట్ వింగ్స్ కింద పెట్టుకున్నారు. అంటే ఒక కోడిని మనం పట్టుకెళ్ళామంటే దాదాపు 5 చోట్ల చూశారు కదా ఎంత లైన్ ఉందో. దానికి ప్యారలల్‌గా అమ్మలు వంట చేయడం స్టార్ట్ చేశారు. రైస్ అయి పెట్టారు. మనదైతే నాటుకోళ్ళు కాబట్టి బొచ్చు అయి పీకాక కాసేపు కాల్చాలి కదా. అది కాల్చామండి. ఇది కొట్టే సెక్షన్ ఒక చోటన. మొత్తం ముక్కలు కొట్టే వాళ్ళందరూ ఒక చోటన. మామూలుగా లేదు. సో ఇక్కడ కొట్టించుకొని ఇంకా మాంసం తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకే యాక్చువల్గా మేము మార్నింగ్ రావడమే చాలా లేట్‌గా వచ్చాం. ఎందుకంటే పిల్లలతో పాటు వచ్చాం. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే సరిపోదును. బట్ మా వోడు బుడ్డగాడు అక్కడ కూర్చొని మా అమ్మ దగ్గర ఇందులో ఎంత మాంసం, అందులో మాంసం అని మా అమ్మతో డిస్కషను. నా భయం ఏంటంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. మళ్ళీ ఇలా ఆకలిని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా. సో దాని గురించి కంగారుగా మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది. మామూలుగా కాదు. సో ముందుగా ఏంటంటే ఫ్రై కింద పెట్టేసింది. కర్రీ లేట్ అవుతుందన్న ఉద్దేశంతో. ఇదిగో నా వైఫ్ వచ్చి సర్వ్ చేస్తుంది. సో తినడం స్టార్ట్ చేస్తున్నాను. నాకు కూడా ఆల్మోస్ట్ ఆకలేసేస్తుంది. పొద్దున్నుంచి కూర్చొని ఉన్నాం. కానీ ఏదైనా ఊట్లే మనిషికి ఆకలి కీ రోల్ పాటిస్తుంది. మనకి టైం టు టైం అన్నీ వచ్చేసినా కూడా మనకి ఏ పని చేయాలనిపించదు. అంతే ఒకటి ఇప్పుడు ఎవరైనా కూడా సీరియస్‌గా ఎప్పుడు చేస్తాం? ఓ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నానంటే ఖచ్చితంగా నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి గాని, లేదా నా పిల్లలు గాని, లేదా మా ఫాదర్, మదర్ గాని మంచిగా చూడాలన్న ఒక ఇంటెన్షన్ నాలో లేకపోతే గనుక నేను చేయలేను. యాక్చువల్‌గా ఫ్యామిలీ అన్నది ఒక ఎమోషన్‌లా వర్కౌట్ అవుతది. అదొక డ్రైవింగ్ ఫోర్స్ మాట. సో ఎవరికైనా అంతే. ఇక మా బుడ్డోడు తింటున్నాడు. కానీ మా అమ్మ అయితే బాగా వండుతదండి చికెను. మంచి బాగా ఉంది. లేదా ఆకలి వల్ల అనిపిస్తుందో తెలీదు కానీ కర్రీ అయితే సూపర్ ఉంది. తింటున్నాను లైట్‌గా. మనం ఎంత డెవలప్ అయ్యామన్నది మనకు ఎలా తెలుస్తుందంటే మనం యూజ్ చేసే మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టే తెలిసిపోతుందండి. ఒక టైంలో అంటే మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు మేము కొల్లేరు రావాలంటే అది అరౌండ్ 2 డేస్ పనిలా ఉండేది. ఎలా అంటే ముందు రోజు నైట్ వచ్చి ఆ నెక్స్ట్ డే స్టే చేసి ఆ రోజు నెక్స్ట్ డే ఈ నైట్‌కి అంటే ఈ రోజు నైట్ స్టార్ట్ అవుతే రేపు నైట్‌కి ఇంటికి వచ్చేవాళ్ళం. అది కూడా ఎలా అంటే మాది చెప్పాను కదండీ! మాది ఒక విలేజు. భీమవరంకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మా ఊరి పేరు వచ్చినప్పటికి దోసనపూడి. అది కూడా ఎలా ఉంటదంటే దోసనపూడి టు సంవత్సరం 3 కిలోమీటర్స్ అనేది రోడ్ ఉంటది. అక్కడ మనకు ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. ఆ టైంలో ఎలా ఉండేదంటే మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యేవాళ్ళం. అది కూడా ఏంటంటే సంవత్సరాన్నే నైట్ 12:00కి ఎన్నింటికో ట్రైన్ ఉండేది. సో ఆ ట్రైన్ టు ఆకివీడు వెళ్ళడనమాట. సో ఇంట్లో మొత్తం మా ఫ్యామిలీ అంతా మా పెద్దనాన్న, మా చిన్నాన్న మేమందరం కలిసి అరౌండ్ ఒక 30 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళమి. మేమందరం కూడా నైటు ఈ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి ఆకివీడులో దిగాక మళ్ళీ ఆకివీడు నుంచి ఆటపాకం అని ఉండేది. అక్కడ వరకు నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళడం. అక్కడి నుంచి లాంచ్ ఎక్కడం. లాంచ్ ఎక్కెళ్ళినప్పుడు అక్కడికి మనకి కొల్లేరు వెళ్ళే టైంకి ఏ టైం అయ్యేదంటే అరౌండ్ ఎర్లీ మార్నింగ్ అయిపోయేదేమో. ఎర్లీ మార్నింగ్ 3 అలా అయ్యేది. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ కొల్లేరులో చెరువు ఉంటుంది. ఆ చెరువులో బాతింగ్ అయి చేసి అప్పుడు దర్శనం అయ్యాక దర్శనం చేసుకొని భోజనాలు చేసినప్పటికి ఆఫ్టర్‌నూన్ 2:30 అలా అవ్వాక మళ్ళీ 2:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా లాంచీలు ఉండేవని. ఆ లాంచీలు కూడా ఎలా అంటే
చాలా డిమాండ్ ఉండేది మ్యాక్సిమం. ఎందుకంటే ఈ కర్ల వంతెన నుంచి కార్లు కానీ లారీలు కానీ రావడానికి ఉండేది కాదు. సో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా కర్ల వంతెన దగ్గర ఆగిపోవడం, అక్కడి నుంచి ఆ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఎవరు ఎంత దూరం నుంచి వచ్చినా అక్కడ ఆగిపోయి, సో ఈ లాంచీలకు బాగా డిమాండ్ ఉండేది. ఎలా ఉండేదంటే ఆ లాంచీ కెపాసిటీ ఒక 50 మంది అనుకుంటే ఆడు 100 మందిని ఎక్కించేవాడు. ఆ ఎక్కినప్పుడు కూడా చాలా భయం వేస్తా ఉండేది. సో అంత ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే నీట్గా బండ్లు వేసుకొని వచ్చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ఈ కొల్లేరులో ఉండే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఈ గుడి మీద చాలా డిపెండ్ అయి ఉంటారండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏ ఇంటినైనా చూసుకోవచ్చు, ప్రతి వాళ్ళు ఉండే ఇల్లు కూడా రెంట్కి ఇచ్చేస్తాను అనమాట. ఎలాంటి ఇలా డే టైంలో అంతా కూడా ఎవరు వచ్చినా కూడా రెంట్ కింద చిన్న షెడ్ కింద వేసేయడం, అదొక 300కో 200కో 400కి ఇచ్చేయడం, ఆ ఫ్యామిలీకి ఇచ్చేయడం. ఎందుకంటే ఏ ఫ్యామిలీ వచ్చినా కూడా మార్నింగ్ వచ్చిన వాళ్ళు నైట్కి వెళ్ళిపోతారు. సో ఇలా ఉండే ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఈవెన్ షాప్లో ఉన్న లోపల ఇంట్లో కూడా చూడండి, వేరే బయట ఫ్యామిలీసే వాళ్ళు మాత్రం పాపం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మెయిన్ వాళ్ళ జీవనోపాధి కూడా ఇదే. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెంట్కి ఇచ్చేసి ప్రతిదీ రెంట్కి ఇచ్చేస్తారండి. వాళ్ళకి చిన్న ప్లేస్ ఉంటే, చిన్న జాగా ఉంటే ఆ జాగాలో కూడా చిన్న పందిరి కింద వేసి అది రూమ్ కింద ఇచ్చేసి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, కొన్ని కర్రలతో కూడా కట్టి ఉన్నాయి, చిన్న చిన్న రూముల కింద డివైడ్ చేసేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ రెంట్ ఇచ్చడం. ఇదిగోని షామియానా అంటే మ్యాక్సిమం ఇప్పుడు మేమైతే తెచ్చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏమైనా వస్తువులైనా గిన్నెలు లాంటివి ఏమైనా తెచ్చుకోకపోతే ఇక్కడ వీళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ప్రతిదీ ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళకి ఏది కుదురుతుంది, ఏదైనా ఇప్పుడు బిజినెస్సే కదా. సో మాకు ఉన్న ప్లేస్ బట్టి మనం కూడా మన ప్లానింగ్ కూడా ఉండాలి కదండి. చూడండి, మొత్తం ఒక రూమ్ ఉందంటే, సపోజ్ ఒక ఇల్లు అంటే 4 రూములు అంటే 4 రూములు 4 ఫ్యామిలీకి ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా మాట మ్యాక్సిమం ఈ ఊర్లో ఉండే జనం అంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటారండి. మోస్ట్లీ మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ టు ఫిబ్రవరి ఏంటంటే అసలు ఖాళీ ఉండదు. తర్వాత ఏంటంటే ఎవ్రీ సండే కూడా జనాలు వస్తూ ఉంటారు. ఎవ్రీ సండే కూడా వస్తుంటారు. అప్పుడు మిగతా డేస్లో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. మనకి డిసెంబర్ టు ఫిబ్రవరి ఈ మంత్ ఏదైతే ఉందో, ఈ 3 మంత్స్ కూడా మనకి ఏంటంటే కొల్లేరుకి సంబంధించిన జాతరలు, ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. సో మ్యాక్సిమం అందరూ కూడా ఆ టైంలో ఈ ఊర్లో ఏ ఇల్లు కూడా ఖాళీ ఉండదు అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మవారి గురించి, అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం. సో అలా ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రతకడం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఫిషింగ్ కూడా చేస్తారండి. కొల్లేరుకి సంబంధించిన ఫిషింగ్ ఒకటి, ఈ బోట్స్ ఎక్కువ ఏంటంటే ఈ లాంచ్లు అన్నావు కదండి, ఈ ఫిషింగ్కి వెళ్ళిపోవడం, దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. సో దర్శనం అయితే అయ్యింది. దర్శనం అయ్యింది తర్వాత తెచ్చుకున్న ఫుడ్ అయితే తీసుకోవడం, కోహ్లు తినేసాం, అన్నీ అయిపోయింది. సో ఫైనల్గా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఒకటి మనకి బయటతో కంపేర్ చేసుకున్నప్పటికీ కొల్లేరులో మాత్రం వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ టైంలో కూడా అక్కడ టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికి చాలా కథలు ఉన్నాయి. అక్కడ ఏదో కొల్లేరు ఇంతకుముందు మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిందని, కొల్లేరు ఊరు మొత్తం కాలిపోయిందని ఒక కథ ఉంది. అది ఎంతవరకు నిజం అన్నది మనకు కరెక్ట్గా తెలియదు. సో దాని గురించి డిస్కస్ చేయట్లా. బట్ ఎనీవే మనకి ఇక్కడ కొల్లేరు లేక్ వచ్చినప్పటికీ అది నార్మల్ కాదండి. ఎందుకంటే బయోడైవర్సిటీకి సంబంధించిన కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే అరౌండ్ 300 స్పీషియస్ అంటే 300 రకాల జాతుల బర్డ్స్, ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి కూడా మైగ్రేట్ అయ్యి ఇక్కడికి బర్డ్స్ వస్తాయి. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ చెరువులు అవి ఎక్కువ అయిపోవడం వల్ల అవి తగ్గిపోవడం. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఆక్రమించేశారు చాలా వరకు. ఇవన్నీ కూడా అరౌండ్ దగ్గర 46,000 ఎకరాలనే డిమాలిష్ చేశారంటే ఎంత ఆక్రమించారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అలాగే దగ్గర 200 జాతులకు సంబంధించిన జాతులు, అంటే చేపల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా. బట్ ఏంటంటే ఇక్కడున్న నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆక్విడ్కి సంబంధించిన డ్రైన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ లేక్లో, ఆ డ్రైన్ వాటర్ కూడా ఈ కొల్లేరులో లేక్లోకి పంపించేయడం, అదంతా పొల్యూటెంట్ అయిపోవడం. సో చాలామంది ఉంటారు కదండి మనకి ఎన్జిఓస్, అలా మనకి కోర్ట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి స్టే తెచ్చుకొని దాన్ని అంతా రీఫార్మ్ చేయించుకోవడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేశారు. మనకి 2006 తర్వాత ఇల్లీగల్గా చెరువులు ఏదో అవన్నీ కొట్టేసి, అలాగే కొత్త చెరువులకు ఎలాంటి పర్మిషన్ లేకుండా మళ్ళీ స్టార్ట్ చేశారండి. అంటే లేక్ని మళ్ళీ క్లీన్ చేయాలనే ఉద్దేశంతో. అంటే ప్రీవియస్కి ఎలా అయితే ఉందో, ఎందుకంటే చాలా బర్డ్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే మనకి ఒక ఆస్ట్రేలియా కాదు, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి బర్డ్స్ అని మైగ్రేట్ అయ్యి వచ్చాయి. బట్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎనివే ఈరోజు కొల్లేరులో ఇలా జరిగింది. ఫైనల్గా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో మా ఊరు రోడ్లోకి అయితే వచ్చేసాం. సో ఎనివే జస్ట్ నార్మల్గా అయితే వీడియో తీసాను, బట్ మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో నేను ఏదైతే వీడియో తీసానో
అవన్నీ కూడా ఒక వీడియో కింద యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎనివే నా కంటెంట్ మీకు నచ్చుంటే కనుక నా ఛానల్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. మా బుడ్డగాడుల కోసం ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే మేము ముందు వచ్చేసాం, మా ఫాదర్ వాళ్ళు వెనకాల వచ్చారు. కుదిరితే మీరు కూడా కొల్లేరు విజిట్ చేయండి. ఫ్యామిలీతో అయితే వెళ్ళే ప్లేస్ అయితే మంచి ప్లేస్. ఎందుకంటే ఫోటో షూట్స్ కూడా చాలా బాగున్నాయి ప్లేస్ అనేది. అండ్ ఆ గుడికలతో కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అని మన లైఫ్ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.